ప్రైజ్ ది లార్డ్. సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం దేనికి ఆధారం అంటే జ్ఞానానికి ఆధారం. నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావంటే జ్ఞానాన్ని అభ్యాసం చేసుకుంటున్నావు అని అర్థం. ఏదో యూనివర్సిటీల్లో చేరి మరి ఏవో డిగ్రీలు సంపాదించడం జ్ఞానం కాదు, అవి తెలివితేటలు. ఈ లోకంలో నువ్వు బ్రతకటానికి, నీ జీవితానికి ఆధారంగా ఉండడానికి, నీకు ఒక ఉద్యోగాన్నో, నీకు ఒక లోక సంబంధమైనటువంటి తెలివితేటలను అందించడానికి ఆ విద్య ఉపయోగపడుతుందేమో, కానీ జీవితాన్ని నడిపించుకునే జ్ఞానం యెహోవా యందు భయభక్తులు గల జీవితం ద్వారానే సాధ్యం. నువ్వు ఆయన యందు భయం కలిగి భక్తి కలిగి జీవిస్తున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? జ్ఞానాన్ని పొందుతున్నావు, జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నావు అని అర్థం. ఘనతకు ముందు ఏముంటుందో తెలుసా? వినయం ఉంటుంది. అంటే అర్థం ఏంటి తెలుసా? వినయం కలిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా ఘనత పొందుకుంటావు. వినయం కలిగి ఉండడం చేతకంతనం కాదు. కొంతమందికి వయసు పెరిగే కొద్దీ, డబ్బు పెరిగే కొద్దీ, ఉద్యోగం పెరిగే కొద్దీ, ఆ అనుభవాలు పెరిగే కొద్దీ గర్విష్ఠులు అయిపోతూ ఉంటారు. వాళ్ళని నేను లెక్క చేసేదేంటి, వీళ్ళతో నేను మాట్లాడేదేంటి, నా ముందు వాళ్ళెంత, నా ముందు వీళ్ళెంత అంటూ చాలా గర్వానికి చోటిస్తూ ఉంటారు. వినయం పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా, ఎంత స్థానంలోకి వెళ్ళినా వినయాన్ని వదులుకోవద్దు. వినయం నీకుంటే ఘనత నీకు చేరువుగా ఉందని అర్థం. నువ్వు ఘనపరచబడతావు, దేవుడిని విడిచిపెట్టడు. ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా ఇతరుల ముందు వినయం కలిగుండు, పెద్దల ముందు వినయం కలిగుండు. ఎదుటివారు నిన్ను ఎంత చులకనగా చూస్తున్నా నువ్వేం బాధపడకు, కానీ నీకు దేవుడిచ్చిన అనుభవాన్ని నువ్వు కోల్పోవద్దు, వినయాన్ని కోల్పోవద్దు. వినయం కలిగి, అణుకు కలిగి మంచి గుణంతో ముందుకు సాగిపోతే ఘనతను పొందుకుంటావు.